దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక, సమయము ఏంటంట సద్వినియోగము చేసుకున్నాము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుస్తున్నాడు. మనం అజ్ఞానులమా జ్ఞానులమా? గట్టిగా జ్ఞానులమా అజ్ఞానులమా? అసలు మనం చనిపోతే అసలు పర్లోకి ఎందుకు అని చెప్పండి. నేను చనిపోయాను అనుకోండి, ఎందుకు అని చెప్పండి. ఎందుకు అది పర్లోకి ఏమిటి? మీ తాతదా? చెప్పండి. మీ అమ్మమ్మదే? పోనీ మీ బంధువులదే? ఎందుకు అని చెప్పండి. సత్క్రియను బట్టి పరలోక క్రియలు చొప్పున జీవితం పరలోకముందు పరలోకం పోవాలంటే ఒక క్రమం పెట్టిండు, ఒక పద్ధతి పెట్టిండు. ఆయన చెప్పినటువంటి అడుగుజాడలు అయితే మనం నడుచుకుంటేనే నిత్య జీవం పరలోకానికి వెళ్తాము. అంతేనా? మరి పరలోకానికి వెళ్ళాలి అంటే మీకు అర్హతలో ఒకటి కూడా కనపడలేదు. మరి ఎందుకు అని చెప్పండి. మీరు చెప్పండి అంటే ఒకరు కూడా చెప్పలేదు. కావాలా వద్దా? పరలోకం కావాలా వద్దా? మరి కావాలంటే మన ప్రవర్తన, మన క్రియలు అన్నీ ఉండాలా లేదా? ఖచ్చితంగా ఉండాలి. చిన్న జీవితం పిల్లల 70-80 సంవత్సరాలు చాలా చిన్న జీవితం, చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితం దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, నువ్వు దేవుని కొరకు కష్టపడు. నువ్వు చనిపోతే నిత్యము నువ్వు 70 సంవత్సరాలు మనకు ఒకవేళ ఆయుష్ దేవుడు ఇస్తే 70 సంవత్సరాలు కష్టపడి దేవుని కొరకు మనం బ్రతకగలిగితే ఎన్ని సంవత్సరాలు ఇస్తే మనకి పరలోకము? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. పరలోకం ఎన్ని సంవత్సరాలు ఇస్తామని దానికి లేదు, ఫుల్ స్టాప్ లేదు. నిత్యము, అది శాశ్వత కాలం. 70 సంవత్సరాలు మనం బ్రతికితే నిత్యమైనటువంటి పరలోకం. చిన్న జీవితం పిల్లలు, చిన్న మంచి ఎగ్జాంపుల్ చెప్తా బాగా. ఏదైనా మీరు ఒక పని పోయే వాళ్ళకి ఏమైనా ఉంటే ఒక రోజుకి పని పోతే ఎంత ఇస్తారు మీకు? 500 ఇస్తారు సార్. 500 ఇస్తారు. అయ్యారు చెప్తాను 500. ఉదయం 10 గంటలకు పోయి 5 గంటల వరకు ఏం చేస్తారు? పని చేసి వస్తున్న సమయంలో 500 రూపాయలు కూలి తీసుకొని వస్తూ ఉన్నాడు. కూలి తీసుకొని వస్తాం. వచ్చే సమయంలో ఒక ఫోన్ వచ్చింది మీ దగ్గర నుంచి. ఏమని? మన ఇంటికి బంధువులు వచ్చినారు అని. ఆ బంధువులు వస్తే ఏం చేయాలి? చెప్పండి. ఏం చేస్తారు బంధువులు వస్తే? ఏదో తేవాలి, తీసుకురావాలి. మొత్తం మీద 500 వచ్చింది కాబట్టి వచ్చిన వాళ్ళకల్లా 500 పెట్టి ఒక 2 కిలోలు ఎంత చికెన్ తీసుకొని ఎంతసేపు పని చేసి వచ్చిన డబ్బులని? ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు పని చేస్తూ వచ్చినటువంటి డబ్బులు 2 కిలోలు చికెన్ తీసుకుంటే అయిపోయింది. తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత చూడండి. తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంటే చక్కగా కడిగి వండినారు. ఉప్పేసి కడిగినారు, పసుపేసి కడిగినారు, రకరకాలు కడిగి మొత్తం మీద వండడం ప్రారంభించారు. మొత్తం మీద చికెన్, చెప్పండి మీకు నచ్చిన చపాతీ, రొట్టెలు అన్ని రెడీ అయిపోయినాయి. రెడీ అయిన తర్వాత భోజనం కూర్చున్నారు. కూర్చున్న తర్వాత సన్నగా బాగా వచ్చిన వాళ్ళు చెప్తుందంట ఏమని? ఈ 500 ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు పని చేస్తే నాకు ఇచ్చినారు 500. కనుక ఇప్పుడు సుమారు 8 గంటల సేపు పని చేస్తూ వచ్చిన డబ్బులు కాబట్టి ఖచ్చితంగా మనం వండుకున్నటువంటి చికెన్, ఈ రొట్టెలు, చపాతి ఏవైతే ఉండవో కనీసం ఒక 16 గంటలని తినాలి మనము. ఎన్ని గంటలు? 16 గంటలు. 8 గంటలు పని చేసినాము, 16 గంటలు తినాలి అంటారు ఎవరన్నా? పోనీ 10 గంటల సేపు తినాలి అంటారు. ఒక 5 గంటలు మరి ఎంతసేపు తింటాము? ఎంతసేపు ఫోన్ చేస్తాము? ఒక 5 మంది ఎవరైనా అనుకుంటారా? 500 సంపాదించి 8 గంటలు పట్టింది నాకు, కనీసం ఒక గంట అనేది చెప్పండి. ఎట్లా నేను నిదానంగా తింటా, ఊరించుకోవాల్సిన తింటా. కనీసం 2 గంటలు చెప్పండి. ఎట్లా దాని వ్యాల్యూ ఎట్లా అంటారు ఎవరన్నా? నీ కష్టం ఎంతసేపు ఉంది? 8 గంటలు ఉంది నీ కష్టము. నీ తృప్తి ఎంతసేపు ఉంది? 10 లేదా 15 నిమిషాలు. మళ్ళా మధ్యాహ్నం అయితే మళ్ళా ఆకలి అయితే. కష్టం ఎక్కువ ఉంది, తృప్తి ఏమో తక్కువ ఉంది. ఈ 70 సంవత్సరాలు తక్కువగా మనము దేవునితో కష్టపడితే అక్కడ ఎన్ని సంవత్సరాలు?
శాశ్వతమైనటువంటి చూడండి బాగా వినండి. శాశ్వతమైనటువంటి పరలోకం కావాలంటే కొంతనే నువ్వు కష్టపడాల్సింది. కొంత మన ప్రభు కొరకు మన ప్రయాసం అయితే నమ్మి బాప్తీసం పొందుకొని ప్రభు చెప్పినటువంటి మార్గం ప్రకారం దేవుని మందిరానికి వస్తూ ప్రభువు మందిరంలో మీకు ఏ పనులు అయితే ఇచ్చాడో మీరు సహకారుగా ఎవరెవరు ఏ పని చేస్తారో ఆ పనులను నమ్మకంగా యథార్థంగా పనిచేస్తూ ఏదో ఒక రోజు చనిపోతే అంతకన్నా జరిగేది ఏమని చెప్పండి.